ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనము. ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు జరిగించు రక్షణ ప్రణాళికను ప్రవక్త అయిన యెషయా తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరులారా, దేవుడు ధనవంతుడయుండియు నీవు నేను తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలనని నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన దరిద్రుడుగా మారాడు. ఆయన చేసిన ఆ గొప్ప త్యాగాన్ని మనము గ్రహించి నేడు నీవు నేను కూడా దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన నీకు ఆధ్యాత్మికమైన ఐశ్వర్యమును అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడిచ్చే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదము ఏది అని మనము, ఐశ్వర్యము ఏది అని మనము గ్రహించినట్లయితే మొదటిగా ఆయన రక్షణ అనే ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడంట. రెండవదిగా తృప్తి అనే ఐశ్వర్యమును అనుగ్రహిస్తానంటున్నాడు. మూడవదిగా బలము అనే ఐశ్వర్యమును అనుగ్రహిస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈ ఆత్మీయమైన ఐశ్వర్యాన్ని మనం పొందుకోవాలంటే, రక్షణ మరియు తృప్తి మరియు బలము అనే ఐశ్వర్యములను మనం పొందుకోవాలంటే మొదటిగా మనము దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆయన్ని ఆశ్రయిస్తారో వారికి ఆధ్యాత్మికమైన ఐశ్వర్యమును అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇహలోకంలో కలిగి ఉన్న ఐశ్వర్యము, ఆస్తి, ఘనత మనకు కొంతకాలము మాత్రమే మనతో వస్తాయి. మనం ఈ భూలోకంలో జీవించినంత కాలము మాత్రమే వాటిని మనము అనుభవించే వారముగా మనము ఉంటాము. దేవుడిచ్చే ఆత్మీయ ఐశ్వర్యమును మనము పొందుకునేట్లయితే కనుక మనము నిత్య రాజ్యములో కూడా వాటిని అనుభవించే వారముగా ఉంటామని, నిత్య రాజ్యానికి ఒక మార్గమైన ఐశ్వర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నిత్య రాజ్యానికి మనము చేరుకునే ఈ ఐశ్వర్యాన్ని, ఆత్మీయమైన ఐశ్వర్యాన్ని మనము పొందుకునేలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. ఐశ్వర్యమును మీరు అనుభవింతురని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. అయా ఆత్మీయమైన ఐశ్వర్యమును ప్రభా, రక్షణను, తృప్తిని, బలమును మాకు అనుగ్రహిస్తానన్నావు. అట్టి ఆత్మీయ ఐశ్వర్యాన్ని మేము పొందుకునేలాగన వాటిని మేము అనుభవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను. విశ్వాసంలో స్థిరమైన బలమైన పునాదిని మేము వేసుకోవడానికి సహాయం దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితాలు మాకు దయచేయండి. మా ప్రవర్తనను సరి చేసుకుంటూ నిరంతరము నిత్యము ప్రభా నీ మార్గంలో మేము నడిచేవారు ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని యేసయ్య